మొత్తం రోడ్డు బంద్ చేసిర్రు. మొత్తం హైవేనే. ఎక్కడ రాళ్ళు పడుతున్నాయి అంట, పెద్ద పెద్ద రాళ్ళు పడుతున్నాయి. పోలీసు పర్మిషన్ తీసుకొని సారది గేట్ తీసి మలుపుకొని పోతున్నాం. ఇక మనకు 1600 కిలోమీటర్లు జర్నీ చేసినాం. ఇంకా 1000 కిలోమీటర్లు ఉంది శ్రీనగర్. అయ్యా ఆవులు అయ్యా మొత్తం. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి మనం ఝాన్సీలో ఉన్నాం. నెక్స్ట్ బార్డర్ వస్తుంది అనమాట. ఆ బార్డర్లో అయితే యాదన్న వెళ్ళి ఫైల్ ఇచ్చేసి అమౌంట్ అయితే అక్కడ ఎంట్రీ చేయించుకొని వస్తాడు. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవాలి మనం. కాన్పూర్, గ్వాలియర్, ఝాన్సీ ఇటు రైట్కి వెళ్తే సిటీలోకి వెళ్ళిపోతాం, ఝాన్సీ సిటీలోకి. ఇక్కడ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్ అనేది చేస్తారు అనమాట. ఇంకా ఇంతవరకు కంప్లీట్ చేయలేరు. అది ఏందో మరి ప్రాబ్లం. మనకి ఇబ్బంది లేవు, డైరెక్ట్ దాని నుంచే వెళ్ళిపోయేలా. నైట్ టైంలో వస్తే ఇక్కడ ఉంటారు పోలీసు వాళ్ళు. చూడు చదువు, బోర్డు చదివే. గ్వాలియర్ 96, ఆగ్రా 227, కాన్పూర్ 234. రైట్ పోతే పోవాలి. చెప్పు. చక్కగా పోతే ఏమవుతుంది తెలుసా? చక్కగా పోతే చెరువు వస్తుంది, అలా పోతుంది. ఇక 4 లైన్ ఇట్లా పోవాలి, ఇట్లా ఊళ్ళో తిరగాలి. రెడీగా ఉండు, ఫైల్ పట్టుకోండి. బార్డర్లో ఫైల్ పట్టు పైసలు ఇస్తాను. రెడీగా ఉండు, మళ్ళీ దిగాలి. ఆడు దమ్మురుకాలి, అడుగు తిడతాడు. మంచోళ్ళు కదా వాళ్ళు. 1000 రూపాయలు పట్టుకో, 700 తీసుకుంటారు. మిగతా 300 పట్టుకొని రా. మంచిగా మాట్లాడు హిందీలా. క్యావ సార్ జాదా లేరాను. ఆడొక్కడు వీక్తాడు. జాదా ఏడ తీసుకున్నావు? ఎక్కువైందా నీకు అన్నట్టు. ఇక్కడ మనకి బార్డర్ తీసేసిర్రు. బోర్డులు ఉన్నాయి కదా, ఇక్కడ ఆఫీస్ ఉన్నది వెనకాల. ఎప్పుడైనా ఆపేది బండ్లన్నీ. అరే అట్నే పోతురేం తప్ప చూసేసరికి ఇంటూ మార్కులు కొట్టి పెట్టిరు ఇట్లా. అయ్యా బార్డర్ లేదు అయ్యా. ఇంకా మిగతా బార్డర్లు కూడా అన్ని లేకుంటే మాత్రం ఆగి వెళ్ళిపోతాం దమ్మ. మనకైతే ఒకటే బార్డర్ తాకింది అక్కడి నుంచి. ఆడ కాంట పెట్టినాం కదా, ఆ కాంట పెట్టిన తర్వాత మళ్ళీ మధ్యలో ఎంపీ దగ్గర ఒక చిన్న కాంట వచ్చింది. ఆడ ఒక 500 తీసుకురు. ఇంకా మిగతా బార్డర్లు అయితే 2 బార్డర్లు తీసేసారు. ఒక కాంట పెట్టేది 1, 2, 3 తీసేసారు. మనకు 3 తగులుతాయి కాంటలు, 3 తీసేసారు. 2 కాంటలు తగులుతాయి. ఇది ఒక బార్డర్. మళ్ళీ మనం ఇప్పుడు ఉత్తరప్రదేశ్కి ఎంట్రీ అవుతాం. ఇది ఎంపీ, మళ్ళీ మధ్యప్రదేశ్. ఇది మళ్ళీ ఉత్తరప్రదేశ్కి ఎంట్రీ అవుతాం. ఆ బార్డర్లో ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి చెకింగ్. ఇక్కడ పెద్ద డౌన్ సెక్షన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి గ్వాలియర్. గ్వాలియర్ కన్నా ముందు మనకి లొకేషన్ బాగుంటుంది అనమాట. ఇక్కడ మనం ఆల్రెడీ చాలా మంచి లొకేషన్ దాటేసినాం. మొత్తం చెట్లు అనేవి ఏంటి అనేది అర్థమవుతుంది. గుబూరు ఉన్నాయి మొత్తం గుట్ట మీద, మొత్తం సైడ్లకి మొత్తం అంతా కూడా. అందులో అయితే తప్పుడు వెళ్ళిపోతున్నాయి డౌన్లో. ఇక్కడ మన గ్లాస్ వచ్చేసి చూస్తారు కదా, ఒక్క క్రాక్ ఉండే. ఆ ఒక్క క్రాక్ పోయి మళ్ళీ ఇంకో క్రాక్ వచ్చింది. ఇంకో క్రాక్ వచ్చి మళ్ళీ దానికి మొత్తం అంతా కూడా ఇట్లా షేడ్ వస్తుంది అనమాట, వైట్ కలర్లో. నైట్ టైంలో లైట్ ఫోకస్ వచ్చినప్పుడు ఆ షేడ్ మీద పడి మంచి కనిపించదు మనకి. ఫోకస్ అంతా కళ్ళకు కొడుతుంది. ఏం చేయాలి? ఈ అద్దాన్ని అక్కడ ఎట్లా ఫాస్ట్గా అయితే లేదు దీనికి. సేమ్ ఈ పేర్లు అయితే మంచి ఇక్కడనే ఫినిషింగ్ బాగా చేస్తారు. ఇంకా అందులో దీని మీద పేరు చూస్తారు కదా, ఎల్లో కలర్ కనిపిస్తుంది. అటు సైడ్ బ్లాక్ కలర్ కనిపిస్తుంది. ఫస్ట్ దాని మీద బ్లూ వేసిండు. బ్లూ పట్టి వేసిన తర్వాత ఎల్లో పేరు వేసిండు. ఇతర సైడ్ దానికో సింపుల్గా పేరు వేసేసిండు. ఎల్లో కనిపిస్తుంది. నైట్ టైం మనకి కింద బార్డర్లు ఉంటాయి, వైట్ బార్డర్లోది లైట్ దీన్ని కొట్టి మన కళ్ళకు పచ్చ కొడుతుంది. దీన్ని కూడా ఎట్లా చేంజ్ చేసినప్పుడు ఫస్ట్ దానిలో వేపియాలి. బ్లూ పట్టి వేసిన తర్వాత దానిపైన ఈ పేరు వేపియాలి. ఆర్టీఓ పట్టి ఎల్లో వేపించి దానిపైన పేరు వేపియాలి. ఇప్పుడు జాగ్రత్త చూసుకోవాలి. ఏందో దరిద్రం ఈ అద్దానికే పడుతుంది మొత్తం. 2వ అద్దం ఇప్పటికి చేంజ్ చేస్తే. ఇక్కడ ఆవులు చూస్తారు కదా, సడన్గా ఉరికొస్తున్నాయి. వర్షం పడ్డది ఇందాకైతే మామూలు కొట్టలే వర్షం. అన్నీ డివైడర్ల పైనుంచి చక్కగా ఎట్లా వస్తుంది చూడరే. ఇట్లా సడన్గా వచ్చేస్తున్నాయి కిందికి. ఏముంది ఇప్పుడు ఈడంగా బండి పోయేది, అవుట్ నుంచి ఏదైనా ఓవర్టేక్ చేసే బండి వచ్చింది అనుకో, సడన్గా మనం బ్రేక్ కొట్టాం అనుకో, వాళ్ళ బండ్లు ఆగిపోతున్నాయి. సడన్ గుద్దుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఏడ చూసినా ఆవులేదు చూస్తురుగా, రోడ్ల మీద పండుకుంటున్నాయి లెఫ్ట్ సైడ్లో. మధ్యప్రదేశ్ మొత్తం అంతే. ఇక చూడు బండ్లో స్పీడ్గా వచ్చేస్తున్నాయి పక్క నుంచి. ఇప్పుడు ఇక్కడ వచ్చింది అనుకో, మనం ఏమంటే లెఫ్ట్ తీసుకునేటానికి లేదు. సడన్గా బ్రేక్ కొట్టినానికి వెనకాల బండి వచ్చి గుద్దుతుంది. ఇదో భయం. ఇక్కడ ఈ రూట్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆవులతోటి. ఎప్పుడు వచ్చి రోడ్ల మీద లేచి ఉడికొస్తే తెలియదు. వర్షాలకైతే ఇంకా చాలా దారుణం. వర్షాలు పడ్డప్పుడు ఏమైందంటే ఆ వర్షానికి లేచి బయట కుట్టుకొచ్చేస్తాయి. ఆ డివైడర్ల మీద చెట్లలో పండుకునే ఆయనతో బయట కుట్టుకొచ్చేస్తాయి. అసలు తాత ఏం చూస్తున్నావు? నాకు తెలుసు నీ సంగతి. ఎట్ట కూర్చుండు మొత్తం ముడుచుకొని. ముసలాయన మంచిగా ముడుచుకొని కూర్చుండు, అందాలు చూస్తుండు. అక్కడ రోడ్ల మీద మంచి ప్రకృతి అందాలు చూస్తుండు. గ్వాలియర్ ఇంకా 16 కిలోమీటర్లు ఉంది. లెఫ్ట్ వెళ్తే గ్వాలియర్ స్టేట్. మనం ఆగ్రా వచ్చేసి 145 కిలోమీటర్స్ ఉంది. ఇంకా లెఫ్ట్కి వెళ్తే గ్వాలియర్. అంత పెద్ద సిటీలు అనమాట ఇవి. ఝాన్సీ అయినా, గ్వాలియర్ అయినా,
ఇంకా లలిత్పూర్ అయినా ఇవన్నీ సిటీలు. ఇక్కడ జర బాగానే ఉంది రోడ్డు. మరి ఆ మహారాష్ట్ర తర్వాత మన మధ్యప్రదేశ్లో అక్కడైతే బాగాలేదు. మళ్ళీ యూపీ దాటేసి మధ్యప్రదేశ్ ఎంట్రీ అయినాక బాగుంది ఇక్కడ రోడ్డు. ఇక ఇట్లుంటే ఏం కాదు, ఎంతసేపు అయినా జర్నీ చేయాలనిపిస్తుంది. మన జర్నీ కూడా ఫాస్ట్గా అవుతుంది. స్పాట్లో వెళ్ళిపోతాం మనం అన్లోడింగ్ పాయింట్కి. ఆ గుంతల రోడ్లకి లోడు డ్యామేజ్ అవుతుంది, మనం అలసిపోతాం. యాదన్న అలసిపోతాడు ఎత్తేసి మెయిన్ యాదన్న అలసిపోతాడు. అదే నా బాధ గుంతల రోడ్లలో. ఏం లేదు కానీ పండ్లు చూడు, పండ్లు మాత్రం తెల్ల మెరుస్తాయి. నవ్వు ఈ పండ్లకే అందం వచ్చిందే నీకు. ఓ నాయనా ఏం వేసుకోబోతున్నావు అయ్యా నువ్వు? చూడ ఎట్టుపోతున్నా టమాటా పచ్చి సరుకులు అట్లా పోతాయి బండ్లు. మనం కూడా అట్నే కంటిన్యూ జర్నీ చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. వాళ్ళు ఇక వంట ఇట్లా చేసుకుంటూ ఆగుకుంటూ వస్తున్నట్టు ఇంకా స్పీడ్ కొడుతారు బండిని. ఆవులు అని చెప్పేసి టెన్షన్. కార్లలో పోతారు ఒక్కసారి బ్రేక్ కొడతారు. ఆవులు ఒకసారి రోడ్ల మీదకి వస్తాయి. అని అంత స్పీడ్ పోయినా కానీ ప్రమాదకరమే. దానికి చూడు ఎట్లా పోతుంటే ఎట్లున్నాయి చూడు. అవి జడగట్టలు ముందర 3 కట్టిరు, పైన ఒకటి మధ్యలో ఒకటి ఇటు కింద ఒకటి. సూపర్ ఉన్నాయి కదా. మనం కూడా కడదామా? ఈ ఒక్క కాడ వదిలేసి 2 కడదాం. పైన ఒకటి మధ్యలో ఒకటి ఆ వెనకాల ఇంకో 2 పెడదాం. కింద అట్టాలు పెడదాం. ఇక బండి లుక్ మామూలుగా ఉండదు. అప్పుడు ఎంటైర్ బండి అందుకనే రప్ప వెళ్ళిపోతుంది. దాంతో మనం పోటీ పడాలంటే బల్లే ఉంటుంది ఎంటైర్ తోటి. అదేముంది చిన్న రప్ప సందులో వేసుకొని పోతూనే ఉంటాడు. టన్నేజ్ తక్కువనే. మళ్ళీ టమాటాలు తక్కువనే వస్తాయి కదా ట్రేలో. టైమింగ్ ఇచ్చినట్టు ఆ టైమింగ్లో పెడితే వాళ్ళకి ఏంటంటే అమౌంట్ ఎక్కువ ఇస్తారు. 12,000 16,000 మార్జిన్ పెడతారు కదా. లాంగ్ కాబట్టి ఒక 20,000 దాకా పెడుతున్నారు నాకు తెలిసి. ఎక్కడి నుంచి వస్తుండే? కోలార్ నుంచే వస్తున్నట్టు. కోలార్ నుంచే టమాటా వేసుకొని వస్తే 20,000 దాకా పెడతారు మార్జిన్. ఒకవేళ లేట్ అయినా ఆ టైం పోలేమనుకో 20,000 కట్ చేస్తారు. లేట్ అయినందుకు మళ్ళీ కిరాయిలు కూడా కట్ చేస్తారు. 2 విధాలుగా లాస్ ఉంటుంది. అదే మనం టైం పోతే ఇది ప్లేస్ అవుతుంది, మళ్ళీ 20,000 ఎక్కువ వస్తాయి. బిఫోర్ మామూలు అని చెప్పేసి 20,000 ఇస్తారు అనమాట. మనం బిఫోర్ మామూలు మనకు రావాలంటే మనం టైం చేరుకోవాలి. టైం చేరుకోకపోతే బిఫోర్ మామూలు కట్ చేస్తారు. మళ్ళీ కిరాయిలో మళ్ళీ ఎక్స్ట్రా పైసలు కట్ చేస్తారు. ఎంత లేట్ అయితే అంత. మరీ అంత స్పీడ్ పోయినా కానీ మన పగిలిపోతుంది లోడు. పుచ్చకాయలు ఎత్తేసినప్పుడు డ్యామేజ్ అయిపోతాయి. మనం స్పీడ్ పోవాలి, మళ్ళీ గుంతల దగ్గర జాగ్రత్తగా చూసుకోవాలి. టమాటా ఏమన్నా ట్రేలు కాబట్టి ఈ ట్రేలు 1-2 డ్యామేజ్ అవుతాయి, అంతేగాని పగిలిపోవు. అట్టంత ఇబ్బంది ఏమి ఉండదు. మన ఊకనే పగిలిపోతాయి. ఒకదాని మీద ఒకటి 1 టన్నుల బరువు కింద అటుకి కొన్ని టన్నుల బరువు పడుతుంది కాబట్టి ఊకనే చితికిపోతాయి. బండి చూడు ఆడ ఆగింది. బండి మలుపుకుంటుంది, కటింగ్ చేసుకుంటుండు, మలుపుకుంటుండు. అద్దాలు లోడు పెద్ద అట్ట. అక్కడ చూస్తారు కదా బండికి డిఎస్ లాజిస్టిక్స్ అని చెప్పేసి పెద్ద అట్ట వేసిరు. అట్లా వేపిద్దాం మనం. పెద్ద మ్యాట్ వేసిరు. అట్లాంటి మ్యాట్ వేయించి మన ఛానల్ పేరు వేపిద్దాం. ఇట్లా పెట్టిండు రోడ్డు మీద. ఒక అట్లనే అయితే యాక్సిడెంట్లు. ఆయన మళ్ళీ రాంగ్ రూట్లో మళ్ళీ రోడ్ మీద పెట్టిండు కొంత ప్లేస్ పెట్టుకొని. 1300 ప్లస్ వచ్చినాం మనం ఇప్పటివరకు. 1300 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వచ్చినాం. లోకల్ పనులకి కాటా పెడుతున్నారు. డీసీఎం కూడా ఉందిగా. డౌట్ వచ్చిన పనులు అన్నింటికి ఇట్లా కాటా పంపిస్తారు. అద్దం సెట్ చేయాలి అప్పరావు. ఇది రైట్ సైడ్ది వంగి చూడాలి. లోపలికి వచ్చి ఇటు గుంజాలి, కరెక్ట్ కనపడాలి, దానిలా కనపడాలి. అట్టికాయ లోడు. మన ఫ్రెండ్ రాజా రమేష్ కూడా ఇదే లోడ్ తీసుకొస్తుండు. సౌదా నుంచి జమ్మూ కాశ్మీర్కే, శ్రీనగర్కే మనం పోయేకెళ్ళే. కానీ ఆయనది ఒక్కడైతుంది అన్నోడు, మనది ఒక్కడవుతుంది. ఆయన ఏడొస్తాడో మన వెనకాల ఎప్పుడు వస్తాడో. మనం ముందు పోతాం, ఆయన వెనకొస్తాడు. ఇద్దరున్నారు. ఒక్కసారి అయినా అట్టికాయ లోడ్ పెట్టాలి అదన్నా. మనకి ఏమైనా రామునికి ఒడ్డుబాటు వేయించినాకనే ఇస్తారు. ఇక మనకు అట్టికాయ గ్రేప్స్ అన్నీ కొట్టొచ్చు కదా. ఆవు కనిపిస్తలే లేదు అక్కడి నుంచి చూస్తే. మా ముసలాన్ని అయితే అది ఆవు అనుకోనే అనుకోడు. అట్లా కనిపిస్తున్నారు దూరం నుంచి చూస్తే.
రోడ్డు మాస్క్ అనుకుంటున్నావు? రోడ్డు మీద ప్యాచ్ అనుకున్నావా? ఆవులు రోడ్డు మీద ప్యాచ్ అనుకున్నంట. ఇలా చూడు అయ్యా ఆవులు అయ్యా మొత్తం పార్క్లో మంచిగా కూర్చున్నాడే కూర్చున్నాయి చూడు మనుషులతో పాటు హాయిగా చూడు. ఈడ కూడా ఎందుకు ఇన్నిగానో ఆవులు ఉన్నాయి, పాలు ఓడిపిస్తారు ఎట్లా ఈ కథ? కాసుకుంటాం మేమైతే, మేము కూడా కాసుకుంటాం. వేరు వేరా మరి కాసుకుంటాము అంటే మేము కూడా కాసుకుంటాం. వచ్చేసి ఇక్కడ బాన్పూర్ దగ్గర ఆయన మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది, షాపులు వరుసగా ఉంటాయి అన్నమాట. మంచి ఆవు పాలతోటి మనకు అవి జున్ను టైప్ చేస్తారు, టేస్టీ ఉంటుంది స్వీట్లు. మనం ఏమంటారు అది కలాకాన్ స్వీట్ లాగా ఉంటుంది, మంచిగా తక్కువ రేట్. ఇక్కడ అప్పరా చూడగానే జున్ను అని అంటుండు. సరే పట్టి అప్పరా కోసం తీసుకుందాం. అట్లనే పట్ట చెక్ చేసుకొని టైర్లు ఇట్లా చెక్ చేసుకొని ఇంకా కంటిన్యూ జర్నీ చేస్తాం. ఇక బాగానే చాలా ఫాస్ట్గానే వచ్చినాయి, ఏడ మనకు ట్రాఫిక్ జామ్ అనేది తగలలే. నెక్స్ట్ ఆగ్రా, ఒక 80 కిలోమీటర్లు పోతే ఆగ్రా. చూస్తారు కదా కలాకాన్, ఇదే వీళ్ళు స్పెషల్గా తయారు చేస్తారు ఇక్కడ. కిత్నా పావు కిత్నా? अरे रुको तो थोड़ा बहुत तो हो जाता, 100 ग्राम कम है. అట్టనే ఉంటాడు అరకిలా बिल्कुल ताजा ये वो పెట్టే ఉంది, అరకేజీ పెట్టే 4 किलो का रहता है, आधा कर दिया అరకేజీ పెట్టే ఉంది ఇందులోనే. हाँ ये छठा इसकी वजह से ही तो कर दिया है. స్వీట్ తిని చూడు కొంచెం టేస్ట్ మంచిగా ఉందా చూడు. అంతా తీసుకుంటున్నావు, 2 కిలోలు తీసుకుంటున్నావు, తిని చూడు మంచిగా లేదంటే మళ్ళీ ఇచ్చేద్దాం అట్లానే. బట్ టేస్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది మంచిగా ఉందా లేదా అని. ఫ్రెష్ సూపర్ ఉంది. 2600 కిలోమీటర్స్ వస్తుంది మనం లోడ్ చేయించిన పాయింట్ దగ్గర నుంచి. అయితే మనకు 1600 కిలోమీటర్లు జర్నీ చేసినాం, ఇంకా 1000 కిలోమీటర్లు ఉంది శ్రీనగర్. అయితే అక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక్క ఛాయ్ కూడా తాగలేదు ఫస్ట్ ట్రిప్లో. అంటే ఫస్ట్ టైం ట్రిప్ ఇంతవరకు ఛాయ్ తాగకుండా జర్నీ చేసిన ట్రిప్ అంటే ఇదే. ఇక ఏ ట్రిప్లోనైనా ఒక 5, 6, 10 ఛాయల దాకా తాగేదన్నమాట. 1600 కిలోమీటర్లు జర్నీ చేసి ఒక్క ఛాయ్ కూడా తాగకుండా ఇంత కంటిన్యూ జర్నీ చేసిన అంటే ఇదే ట్రిప్. వంట కూడా చేసుకోలేదు, డైరెక్ట్ హోటల్ తినుడు బయలుదేరు ఇదే పనిగా. చెస్ ముందల పోలీసు వాళ్ళు బండ్లని ఒక లైన్లో పంపిస్తున్నట్టు మొత్తం జామ్ అయిపోయింది. ఇక్కడ పైసలు వసూలు చేస్తుర్రా లేకపోతే జామ్ క్లియర్ చేస్తుర్రా ఏం అర్థమవుతలేదు. చెక్ పోస్ట్ పాడైంది ఇక్కడ. क्या हुआ? 100 400 అంట. ఏం అది చూసి నేను బండి ఎక్కిందాం, డివైడర్ ఎక్కిందాం అనుకున్నాను. వాళ్ళు పైసలు వసూలు చేస్తున్నాయ్యా, బార్డర్ లేనందుకు ఇక పెట్టింది. ఇక రూపాయలు ఇస్తే వద్దంట. మేము ఎట్లా కనిపిస్తున్నాం మేము అనుకుంటాం, నల్లగా కనిపిస్తున్నాం అయ్యా అందాం అనుకున్నాం. కానీ లోకల్ పనులు తీసుకుంటే ఊకుంటారా? నెంబర్ చూసి డిమాండ్. ఇది వచ్చేసి రాజస్థాన్ బార్డర్లకు ఎంట్రీ అయినాం. మేము రాజస్థాన్కి ఎంట్రీ కామో మధ్యప్రదేశ్కి ఎంట్రీ అవుతాం డైరెక్ట్ అనుకున్నా. రాజస్థాన్ నుంచి మళ్ళీ యూపీకి ఎంట్రీ అవుతాం. యూపీ నుంచి ఇక మనం ఢిల్లీ వెళ్ళిపోతాం. మనం ఆగ్రా ముందు టోల్గేట్లో ఉన్నాం అనమాట. ఆగ్రా కన్నా ముందు ఒకటే ఇదే టోల్గేట్ ఉంటుంది, దీని తర్వాతనే నెక్స్ట్ ఆగ్రా. కాకపోతే మనం స్టేట్ వెళ్ళిపోతే సిటీలోకి వెళ్ళిపోతాం. ఇంతసేపు స్టేట్ అయినా వచ్చినాం అని చెప్పేసి అందరు చక్కగా అట్నే వెళ్ళిపోతారు. అట్లా వెళ్ళిపోద్ది అనమాట. మనకు ఒక పెద్ద బ్రిడ్జ్ వస్తుంది ఈ టోల్గేట్ దాటిన తర్వాత. గుర్తుపెట్టుకోరు ఎవరైనా ఎప్పుడైనా వస్తే అవసరం వస్తుంది. నేను కన్ఫ్యూజ్ అయిపోతాం. చక్కగా ఆగ్రాలోకి వెళ్ళిపోయినాం అనుకో మొత్తం సిటీలో మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంటుంది, మనకు నో ఎంట్రీ ఉంటుంది, బండి ఆపేస్తారు. మళ్ళీ యూటర్న్ చేసుకుంటానికి కూడా ప్లేస్ మస్తు కష్టం అవుతుంది. దీని నుంచి ఒక 5 కిలోమీటర్స్ వెళ్తే ఒకటి వస్తుంది, దాని తర్వాత ఇంకోటి వస్తుంది. ఆ బ్రిడ్జ్ కాంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి, చూపిస్తా. మళ్ళీ అక్కడి నుంచి కూడా కొంచెం టర్నింగ్స్ ఉంటాయి, లెఫ్ట్ టర్నింగ్ తీసుకునే ఉంటుంది. కాకపోతే రోడ్డు పెద్దగానే ఉంటుంది. ఇక్కడనే మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ ఆగ్రా బైపాస్ 1/2 కిలోమీటర్ అని చెప్పేసి ఇక్కడ బోర్డు ఉంది కదా, 1/2 కిలోమీటర్ వెళ్ళగానే మనం లెఫ్ట్ తీసుకొని బైపాస్లో వెళ్ళిపోవాలి. స్ట్రేట్ వెళ్ళిపోతే సిటీలోకి వెళ్ళిపోతాం. ఇక మొత్తం ఆగం గందరగోళం.
యూటర్న్లు ఉండవు అసలే దగ్గర. అక్కడ బండ్లు వెళ్తున్నాయి కదా ఆ రోడ్లో. స్టేట్ 13 కిలోమీటర్ ఆగ్రా సిటీ, జైపూర్ ఢిల్లీ లెఫ్ట్ సైడ్. అక్కడ ఒక పెద్ద బ్రిడ్జ్ వస్తుంది, ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇట్లా లెఫ్ట్. పైనుంచి వచ్చేయన్నీ ఆ రూట్లోకి వెళ్ళిపోతున్నాయి, కింది నుంచి వెళ్ళేటన్నీ ఇట్లా ఇటు వెళ్ళిపోతాయి. పోయేటప్పుడు కింది నుంచి, వచ్చేటప్పుడు పైనుంచి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆపుకోరు బండ్లన్నీ, అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ ఆపుకొని మంచిగా ఛాయ్ షాపులు గిట్లున్నాయి. కూడా మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కదా బైపాస్లో. ఇప్పుడు వచ్చేసి మనం హర్యానాలో ఉన్నాం, సోనిపత్లో దిగినాం అనమాట. మన ఎక్స్ప్రెస్ హైవే నుంచి అంబాలా హైవేలో ఉన్నాం ఇప్పుడు. అంబాలా దాటిన తర్వాత మనం పంజాబ్ ఎంట్రీ అవుతాం. నెక్స్ట్ వచ్చేసి మనకి పానీపట్ వస్తుంది, దాని తర్వాత కర్నాల్ వస్తుంది, తర్వాత కురుక్షేత్ర వస్తుంది, దాని తర్వాత అంబాలా, దాని తర్వాత మనం పంజాబ్లోకి ఎంట్రీ అవుతాం. పంజాబ్లోకి ఎంట్రీ అయిన తర్వాత పటియాలా, లుధియానా, జలంధర్, అక్కడ నుంచి మనం రైట్ తీసుకొని జమ్మూలోకి ఎంట్రీ అవుతాం. ఇక జమ్మూ తర్వాత కాశ్మీర్ మొత్తం టన్నల్లో వస్తాయి, మొత్తం ఘాట్ రోడ్ ఉంటుంది అక్కడ సైడ్ అంతా. ఆ రోడ్లో కొంచెం ఇబ్బంది అవుతుంది. నైట్ యాదన్న అయితే మంచిగా హాయిగా నిద్రపోతున్నాడు, రెస్ట్గా ఆయనకు మంచిగా ట్రిప్ మొత్తం. ఇక్కడ మొత్తం రోడ్డు బంద్ చేసిర్రు, మొత్తం హైవేనే. ఇక్కడ రాళ్ళు పడుతున్నాయి అంట, పెద్ద పెద్ద రాళ్ళు పడుతున్నాయి, అందుకని రోడ్ బంద్ చేసి ఇట్లా పోవాలంట. ఇక్కడ నుంచి రోడ్ మ్యాప్లో కూడా అట్నే చూపిస్తుంది, గురుద్వార్ సిరి అని ఉంది, అక్కడి నుంచి వెళ్ళాలంట. మరి ఏమవుతుందేమో. రోడ్డు మరి అక్కడనే క్లోజ్ చేస్తే అయిపో, అక్కడ క్లోజ్ చేయలేరు, ఇక్కడ క్లోజ్ చేసారు. అక్కడ రిస్ట్రిక్షన్ పెడితే మళ్ళీ కాడ మళ్ళీ ఇంత పని అయిపోయారా చూడే. మళ్ళీ ఏముంది ఒకసారి కట్ అవుతుంది. ఇదే రూట్ కానీ ఇక్కడ రాళ్ళు పడుతున్నాయి అని చెప్పేసి రోడ్ బంద్ చేసాడు. తెలియక అందరు ఇటే వస్తారు. ఇక్కడ కంటిన్యూ తిరిగేటోళ్ళం అటు పోతుర్రు, కంటిన్యూ తిరిగిన వాళ్ళు ఇక ఇదే పని. ఇక ఇటు వస్తారు, మలుపుకొని వస్తారు. బాయ్ జలంధర్ జానా है, वो बंद है, इधर से जाता बड़ा गाड़ी, कुछ गाड़ी जा रहे. ఆ బండి ఆయన ఉన్నాడు కదా, ఆయన కూడా అటే వెళ్తున్నంట. ఆ బంక్లో కూడా అడ్రస్ కనుక్కున్నా, దేరాబాసి అని ఒకటి వస్తుందంట, అక్కడి నుంచి వెళ్ళాలంట. అది లొకేషన్ అయితే పెట్టుకున్నా, దేరాబాసి అని. ఇక్కడ ముందు నుంచి చూపిస్తుంది, ముందు లెఫ్ట్ నుంచి అటు కిందికి వెళ్ళి అటు పోవాలి. మళ్ళీ టర్నింగ్ ఉన్నాయి, 2-3 టర్నింగ్స్. అక్కడెక్కడి నుంచి చూపిస్తుంది, పెద్ద రోడ్డే ఉంది అది కూడా. ఆయన ఫాలో అయ్యి వెళ్ళిపోదు, ఆయన తొందరగా వెళ్ళిపోయింది అనుకో, మనకి ఎవరైనా అడుక్కుంటూ వెళ్ళాలి ఇక తప్పదు. ఏదో ఒక బండి టచ్ అయింది అనుకో, ఆ రోడ్లో పోయినాక బండ్లు వెళ్తుంటాయి కాబట్టి బండ్ల వెనకాల వెళ్ళిపోవచ్చు. అన్నీ ఇట్నే తిరిగిపోతున్నాయి. తెలిసిన వాళ్ళు అట్లా పోదు, తెలియని వాళ్ళు ఇటు వచ్చి మళ్ళీ మలుపుకొని వెళ్ళిపోతారు. జలంధర్ దాకా పోతే మనకి అక్కడి నుంచి రూట్ అంతా ఐడియానే ఉంటుంది. ఇక్కడ నుంచి పోయినా కానీ జలంధర్ పోతే మన అంతా రూట్ తెలుసు, కానీ ఇప్పుడు మళ్ళీ వేరే రూట్ అయిపోతుందిగా, మళ్ళీ కొత్తగా అయిపోయాయి. కొత్త రూట్లలో మనకు ఆ గల్లీలలో తిరిగితే ఏడ పోలీసు వాళ్ళు ఉంటారు, ఏడ నో ఎంట్రీ ఉంటుంది, ఏడ ఎంట్రీ ఉంటుంది అనేది తెలియదు. అక్కడ అంబాలా రూట్ నుంచి కూడా ఉంటుందంట పెద్ద రోడ్డు, కానీ అది నో ఎంట్రీ అంట 8 గంటలకి. ఆల్రెడీ 8:30 అవుతుంది. పంజాబ్ బండి అనేది తెలిసి ఉంటుంది, ఎందుకంటే మనకు హైదరాబాద్ అనుకో, తెలంగాణ స్టేట్లో ఏ ఏరియా నుంచి ఏరియా పోతాం అనేది తెలిసి ఉంటుంది. వీళ్ళు పంజాబ్ వాళ్ళు కాబట్టి వీళ్ళకి పంజాబ్లో చుట్టుపక్కల ఎక్కడెక్కడ పోవాలి ఏందనేది ఇలా తెలిసి ఉంటుంది. వాళ్ళ వెనకాల పోవడం బెటర్. వీళ్ళు వచ్చే బండ్లు కూడా వస్తలేదు చూసిరు కదా, అక్కడనే క్లోజ్ చేసిరు. సర్వీస్ రోడ్లో వచ్చినాం, సర్వీస్ రోడ్లో నుంచి అటు కింది నుంచి ఎటు నుంచి అయినా దారి ఉన్నట్టుంది. మరి మళ్ళీ ఇప్పుడు ఎట తీసుకుపోతున్నాం అయినా. ఇట్లా వచ్చినాయి సర్వీస్ రోడ్లో మనం. అమ్మ మళ్ళీ ఇక్కడ మలుపుకోవాలట్టు. రోడ్డు బంద్ ఉంది, ఎటు పోవాలి? గేటు తీసి ఇక మళ్ళీ అటు మలుపుకొని అటు నుంచి పోవాలి. ఇక क्या एक जन को नीचे भेजो, वो बैरिकेड खसका देंगे, गाड़ी को घुमा लेना है और वापस पुलिया के नीचे से फिर उस लाइन में जाके फिर आगे से यू टर्न मार देंगे, आगे है एक दूसरा रोड वहाँ चलेंगे. एक जन को भेजोगे तो बैरिकेड खसका लो है. డోర్ అంటే అటు సైడ్ కనుపో. మన అప్పారావు వండుకుండు, ఏదన్నా పోయి ఆ డోర్ తీయమంటుండు. ఆ పోలీస్ అయినా లేసలేడు. మన తప్పులు వచ్చినా కాబట్టి మనమే పోవాలి, ఆయనకేం బాధ. ఇక
గేట్లు పెట్టినాం కానీ అంత ముద్దుగా మళ్ళీ ఇటు ఎందుకు వచ్చిర్రా అన్నాడు. ఆ గేట్లు తీసుకొని మలుపుకొని పోయి మళ్ళీ ఆ గేట్లు పెట్టిరు అన్నట్టుండు. ఈయన ఒకడే ఉన్నట్టు సింగిల్ డ్రైవరు. మనం ఈ కింది నుంచి పోయి మళ్ళీ యూటర్న్ చేసుకొని మళ్ళీ అట్లా వచ్చేసి అక్కడి నుంచి పోవాలి. రోడ్డు అక్కడ బందాయ్. ఈయన మళ్ళీ పోలీసు ఆయన పర్మిషన్ తీసుకొని సారది గేట్ తీసి మలుపుకొని పోతున్నాం. ఇక మళ్ళా చుట్టూ తిరిగిపోవాలి. చుట్టూ తిరిగి వచ్చినా మళ్ళీ చుట్టూ తిరిగిపోవాలి. ఎంత కష్టం వచ్చే ఎంత బాధలు వచ్చాయి మాకు రూట్ తెలియక. రూట్ బంద్ ఉంది. రూట్ తెలిసిన రూటే కానీ మళ్ళీ వేరే రూట్ నుంచి పోవాలి. ఆ కొత్త రూట్ మనకు తెలియదు. దా మళ్ళీ బండి వెళ్ళిపోతుంది. ఉరికిరా 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 ఊరెక్కో గట్ట చేస్తావు అంతా ఎంత అదా గట్ట చేస్తావు. గేట్ దిగి అంటే మళ్ళీ ఆయన పర్మిషన్ అడుగుతుండు. ఆల్రెడీ పర్మిషన్ అడిగే వచ్చే ఏమని గేట్ తీసి పెట్టామంట. ముందే మనకి అక్కడ ఏమన్నా బోర్డులు రిస్ట్రిక్షన్ పెడితే రోడ్డు క్లోజ్ ఉంది అటు పోవాలని అటు పోదు. ఇలాగ చూడు ఎంతమంది ఎన్ని పనులు ఆడ ఆడుకుంటా పోతుంది. రోడ్డు బంద్ ఉంది టేక్ డైవర్షన్ అని చెప్పేసి లుధియానా లేకపోతే ఇట్లా ఊర్ల పేరు పెడితే మలుపుకొని వెళ్ళిపోతాం. ఏది లేదు ఉత్తనే బోర్డు పెట్టిరు ఇక్కడ. మళ్ళా వచ్చిన రోడ్డుకే వెళ్తున్నాం. ఇట్లనే వచ్చినాం మళ్ళీ అట్నే వెళ్తాం. ఇటు తిరిగి అంత టైం వేస్ట్ అయిపోతుందిగా. మళ్ళీ ఇంతగానం కొట్టుకొచ్చినాం స్పీడ్గా తిండి తినకుండా టైం కొనుక్కొని తినకుండా హోటల్లో తినకుండా ఛాయ్ తాగకుండా నిద్ర మార్చుకొని అంత ఫాస్ట్గా వస్తే ఇప్పుడు ఈ ఆగం అయిపోయాయి అంతా. ఏమో మరి ఏదైనా కానీ ఆయన వెనకాల పోవాలి. అక్కడ బంకులు అడిగినప్పుడు కూడా సిమ్లా రోడ్ అన్నారు. అంటే నేను అటు నుంచి పోవాలని అనుకుంటున్నాను. సిటీలంగా అయితే అట్టుంది. చండీగఢ్ సిమ్లా రోడ్ ఇది. ఓకే గుడ్ వర్క్ పర్ఫెక్ట్ తీసుకోవద్దు. ఈ రోడ్డు రానేకి మనం అంతా తిరిగి వచ్చినాం చుట్టూ. అందుకని అన్ని బండ్లు వీళ్ళదాకా అన్ని రూట్లోనే వచ్చేసినాయి. తక్కువ బావన్లో అటు సైడ్ ఒక్కటి పోలే. చండీగఢ్ సిమ్లా మనం మొత్తం ఈ రూట్లోనే తిరగాల్సింది. ఇదే రూట్లో వెళ్ళాలి సిమ్లాకి. సీజన్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. ఈ జమ్మూ కాశ్మీర్ ఒక ట్రిప్ పోయి వచ్చిన తర్వాత సిమ్లా యాపిల్ సీజన్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడే 8వ తారీఖు నుంచి అన్నారు. రేపటి నుంచి స్టార్ట్ అన్నారు. ఇక కంటిన్యూ మనం ఒక 5-6 ట్రిప్పులు ఇదే రూట్లో కొట్టాలి సీజన్ అయిపోయేంత వరకు 2 బండ్లు. నైటు ఒక లారీ గుద్దుకుంది. ఒక బండి ముందర పెద్దది కంటైనర్ లాంటిది మన బాడీ బండి ఉంటుందిగా, బాడీ బండికి ఇంకో బండి గుద్దింది. అది ఆగిందా లేకపోతే మరి రన్నింగ్లో వెళ్తుంటే గుద్దింది. అది కానీ క్యాబిన్ మొత్తం నుజ్జు అయిపోయింది. నుజ్జు అయిపోయింది క్యాబిన్ అంతా. ఎటు పోవాలి సారు చక్కగానేనా? విజయకళ తెలుసా నీకు? ఇప్పుడు ఈ అన్న కూడా అటే పోతుండంట. లుధియానా దాకా వస్తాడు. అక్కడ నుంచి మేము శ్రీనగర్ వెళ్ళిపోతాం. లుధియానా రోడ్కి వెళ్ళాం అనుకో మనకి ఏం టెన్షన్ ఉండదు. ఇక్కడ ఒక లెఫ్ట్ మళ్ళీ సెంటర్ నుంచి లెఫ్ట్ ఇంకొక రైటో లెఫ్టో తీసుకుంటే ఆ రోడ్కి వెళ్ళిపోతామంట. తెలియక వేరే రూట్ వెళ్ళిపోతే ఇబ్బంది అయిపోతుంది. 500 రూపాయ లేలియా అది అని చెప్తున్నా ఆయన. అంటే ఏదన్నా కోపం వచ్చింది. 500 ఎందుకు ఆ రూట్ చెప్పినందుకు అని అంటున్నాను. 200 అడుగుతాను. 500 కాదు ఆయన లాగు మనం ఆయన ఒకప్పుడు అది అర్థం చేసుకోవాలి. అడుగుదాం 200 తీసుకొని అడుగుదాం. ఆయన 500 పోలీసు వాళ్ళు తీసుకురా అని అన్నాడు. అంటే ఈయనకి హిందీ అర్థం కాదుగా. 500 రూపాయలు ఎందుకే అని అంటుండు. పోలీసు వాళ్ళు 500 తీసుకురు వేరే రూట్లో పోతాను అన్నాడు. ఇక్కడ వాటర్ అన్నీ కారుతున్నాయి. పుచ్చకాయలు పలిపోయినాయి ఉంటాయి కదా, పలిపోయిన దాని రసం అంతా ఇటు మూలకు వచ్చి ఇల్లంగా కారుతున్నట్టుంది. ఎన్ని వాళ్ళు ఏమో అయ్యా. 500 ఎందుకు తీసుకో, 500 ఎందుకు అడుగు అందా ఏదన్నా ఇటుపోయా 500 ఎందుకు అన్నాడు. ఛాయ్ తాగుందా అంటుండు. 500 రూపాయలు ఏనా वो पुलिस वाला पहले 200 रुपये देना है 200 रुपये वो माइक वाला ये कितने का आता है? 200 रुपये ले लो बोल रहे आप मेरे 500 रुपये पूछेगा ना. हाँ वो तो ఆ రోజు అంట 500 అంట. ఇప్పుడు 200 తీసుకుంటా అంటుండు. तोड़ने का तो कोई आ रोज तोड़ने का तो 500 रुपये लिया बहुत दिन हो गए అంటుండు. 500 रुपये लिया అంట. మళ్ళీ 500 అంటున్నాడు. తెలియడు ఎటు ఎక్కువ నువ్వు లారే మాది లారేనా
అది అర్థం చేసుకున్న వాళ్ళు అయితే నీకు ఒకప్పుడు మా కాడ దొరకది మేము చాయ్ నాయన ఎందుకే మరి మనం పోదాంపా పోలీసులు పట్టుకుని మళ్ళీ 1000 అంట ఆ 1000 ఏదో ఆయనకు 500 ఇద్దాం పట్టరాదు. ఆయన డ్రైవర్ అయినా మనం డ్రైవర్ అయినా అయితే 200 తీసుకోమని చెప్పు. 200 ఇవి 200 చాయ్ మరి 200 అంటున్నాం. ఏమైంది తమిళ్ బోలా హిందీ తుస్సు हमें तमिल नहीं आता है తెలుగు तेलुगु आपको తెలుగు అన్నం తినవా నీదే మనకి ఇప్పుడు అవి అడుగుతుండే. अभी आप कौन से शहर पे जा रहे हैं? कौन सा हाँ किस शहर पे जा रहे हैं आप? ఏ नहीं మనకు హిందీ नहीं ఇద్దరు ఎక్కడికి పోతున్నావు అని అడుగుతుండు. खाली करोगे गड्डी फिर జమ్మూ पता కాశ్మీర్ हैं? జమ్మూ కాశ్మీర్ చల్తే జమ్మూ కాశ్మీర్ ఎక్కడ అంటుండు. జమ్మూ కాశ్మీర్ ఎక్కడ ఎక్కడ ఆడిపోతే ఆడే అడ్రస్ చెప్తాడు इंग्लिश आता है? ఇంగ్లీష్ ఆతా ఫుల్ ఇంగ్లీష్. Now is in a cold good fry, today. Enjoying your life, okay? Arun. जम्मू कश्मीर अच्छा 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 जम्मू నువ్వు ఎక్కడ పోతున్నావు అడుగు. నువ్వు ఇటు मेरे किधर जा रहे పూచరే मैं कानपुर कानपुर ये वो जम्मू कश्मीर आ गया पीछे मैं अभी मैं लुधियाना जाएगा कानपुर से आया लुधियाना जाएगा నుంచి లుధియానా పోతున్నట. ఏ పైసలు తీసుకుంటారా నాయన नहीं ये तुम्हारे बच्चे हैं सब हिंदी जानते हैं तुम नहीं जानते हिंदी क्या मतलब है? పూర ఏమీ హిందీ नहीं जानते हैं? ఏ వస్తారు उसको नया था उसको भैया का हैदराबाद जाता भैया हैदराबाद घूमते हैं मारेंगे पंजाब आना तो चेस ఈ చేస్తామనే నాకు భయం నీ తూరు కొట్టమైతే హిందీ రాజుతో మాట్లాడాలి. ఏం మాట్లాడతాం మనం చెప్పు మాట్లాడంటే అది అన్నట్టు బీడే తాగుతుండు. బీడీ 10 రూపాయలు కాదు సిగరెట్ అంటుడు. 10 రూపాయలు పోవరు ఆయన మేము ఎంత బాగుపడుతు అనుకున్నాం. బాగా గడ్డెక్కే ముందరే ఖరాబ్ అయిపోయింది. ఓ నాయన అందుకే ట్రాఫిక్ జామ్ అవుతుంది. మన చక్కగానే పెట్టలే మళ్ళీ చూడు. ఓ నాయన अरे भाई कच्चा माल रहा कच्चा माल है लेट मत करो कच्चा माल है खरबूज है 14 चक्का कम है. हाँ कच्चा माल का बिल्टी क्या है? खरबूजा हाँ कच्चा माल जल्दी जाना है. టీజీ అని అది నెంబర్ ఎక్కడదో అని చెప్పేశాడు. టోల్గేట్ ఓపెన్ అవుతున్నదని ఆపి మరి లేట్ చేస్తాడు. వచ్చేసి ఆ రూట్లో రావాల్సింది మొత్తం అంతా కూడా ఇట్లా చుట్టూ తిరిగేసి వస్తున్నాం. అక్కడ రోడ్ క్లోజ్ ఉండడం వల్ల లెఫ్ట్ వెళ్తే అంబాల, రైట్ వెళ్ళాలి మనం. నుంచి రోడ్డు బంద్ ఉండడం వల్ల బండ్లన్నీ ఈ రూట్లో రావడం వల్ల చూసారు కదా ఎంత జామ్ అవుతుందో. వెనకాల ఫుల్ బండ్లు వచ్చినాయి. సిగ్నల్ దగ్గర మెయిన్ జంక్షన్లలో ఫుల్ ట్రాఫిక్ జామ్. మా యాదానికి బాగా తెలుసు బస్ స్టాప్లో అండి. బస్ స్టాప్ అంటే అది ఏ ఊరు బస్ స్టాప్? అది బస్ స్టాప్ అంటే ఏ ఊరు? జలదా రాజస్థాన్ గిరెక్కడ? ఇది పంజాబ్లో రాజ్పురా బస్ స్టాప్ వచ్చేసినాం అయ్యా. మొత్తానికి అయితే మనం అనుకున్న రోడ్డుకి అయితే వచ్చేసినాం. ఇక ఈ నుంచి మనకేం టెన్షన్ లేదు. ఇక ఈ రోడ్డు కోసం ఇంతసేపు తిప్పనమాట. అచ్చమాలైనా జాదా. థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ. రైట్ సైడ్ మొత్తం బోర్డు గుద్దేసింది పోయి. ఇక్కడ నుంచి అటు రైట్ కొట్టేసింది మొత్తం. ఇప్పటికి 4వ బండి మనం పోయి డ్రైవర్కి అన్న అవసరం వేసి గుద్దింది బోర్డుకి. ఇప్పుడు వచ్చేసి మనం జలంధర్లో ఉన్నాం. అక్కడ బ్రిడ్జి కింద నుంచి రైట్ తీసుకొని వెళ్ళిపోవాలి. మనం స్ట్రేట్ వెళ్తే అమృత్సర్ వెళ్తుంది. మన లుధియానా దాటిన తర్వాత ఈ జలంధర్ దగ్గర బోర్డు ఉంటుంది అనమాట. ఏడెళ్ళాలి లెఫ్ట్ అని చెప్పేసి చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అక్కడ చాలా వస్తాయి బ్రిడ్జిలు. మన జలంధర్ సిటీకి చాలా బ్రిడ్జిలు వస్తాయి లెఫ్ట్కి వెళ్ళేటి. కాకపోతే మనకి ఇక్కడ ఉంటుంది బోర్డు పఠాన్కోట్ అని చెప్పేసి. పఠాన్కోట్ లెఫ్ట్ అని ఉంటుంది. మనకు బార్డర్ అనమాట. ఆ బార్డర్ దగ్గరికి మన బోర్డు ఉంటుంది ఆ పఠాన్కోట్ అని చెప్పేసి. అది చూసుకొని ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. ముందర సిగ్నల్ కాంచి బ్రిడ్జి కింద రైట్ తీసుకుంటే ఒకటే రోడ్ ఇక చక్కగా బార్డర్ దాకా.
అక్కడ కూడా బోర్డులు ఉంటాయి, జమ్మూ పఠాన్కోట్ అని చెప్పేసి. పొద్దు నుంచి ఏం తినలే. మనకి 7 గంటలకంట నో ఎంట్రీ స్టార్ట్ అవుతుందంట ఉదంపూర్లో. బండ్లన్నీ ఆపేస్తారు, అటు నుంచి వచ్చే బండ్లు వదిలిపెట్టి ఇటు నుంచి పోయే బండ్లను ఆపేస్తారు నైట్ టైంలో. 7 గంటల దాకా మనం కంటిన్యూగా జర్నీ చేసి ఉదంపూర్ దాటేస్తే మనం బయట పడ్డట్టు, లేదంటే రేపటిదాకా ఆగాలి ఆ ఉదంపూర్లోనే. అందుకని చెప్పేసి పొద్దున్న తినకుండా అట్లనే కంటిన్యూ కొడుతూనే ఉన్నా స్పీడ్గా. ఆకలి తట్టుకోలేకపోతున్నాయి. నా రొట్టెలోనే తీసుకొని పోతాం. ఇటు అటు మళ్ళీనాక బంకులో డీజిల్ కొట్టించుకోవాలి. డీజిల్ మొత్తం రెడ్ పడిపోయింది. డీజిల్ కొట్టించే లోపు ఏమన్నా దాబా పక్కన ఉంటే ఆ పక్కన దాబా బంక్ రెండో ఒక్క దగ్గర ఆపుకొని దమ్మ రొట్టెలు పార్సల్ చేసుకొని పోయేటప్పుడు రన్నింగ్లోనే తింటాం. టైం అస్సలు లేదు పడ్డది. రైట్ మొత్తం ఇక ఈ నుంచి ఒకటే రోడ్ ఇక పఠాన్కోట్ దాకా, బార్డర్ దాకా. ఎర్ర మన ఉదంపూర్ దాటినాం అనుకో ఆ టన్నల్లో, ఇక మనకేం టెన్షన్ లేదు. ఇక నిమ్మలంగా అక్కడ పక్కన ఆపుకొని ప్రశాంతంగా మొహాలు గీగాలు కడుక్కొని అన్నీ ఫ్రెషప్ అయిపోయి అప్పుడు బయలుదేరుతాం. అది దాటిన దాకా మాకు టెన్షన్. నో ఎంట్రీలో మళ్ళీ ఒకరోజు మొత్తం టైం వేస్ట్ చేసుకోవాలి ఇంత ఫాస్ట్గా వచ్చి. ఇంట్లో ఇక్కడ డీజిల్ కొట్టించుకొని బయలుదేరదాం. ఏమన్నా దాబా బంక్ రెండు ఒక దగ్గర ఆపుదాం అనుకుంటే ఏడ కనిపిస్తలే, 0 అయిపోయింది మీటర్లో. మళ్ళీ తర్వాత మొత్తం అయిపోయింది అనుకో ఇబ్బంది అవుతుందని అడ్వాన్స్ అడిగితే 40,000 వేసిర్రు. 50,000 ఫస్ట్, తర్వాత మళ్ళీ 30,000 వేస్తే 70,000 అవుతాయి అని చెప్పేసి అంటే 20,000 వేస్తాం అని అంటారు. 20,000 ఎటు సరిపోరు ఆయన, 30,000 వేయని చెప్పిన. 5 దోస్తులు 86 రూపాయల 33 పైసలు ఉంది రేటు. ఏమైందంటే ఇక ఇవాళ అన్నం కూడా తినలేదు, చాయ్ తాగలే. ఆడ గంట 2 గంటలు వేస్ట్ అయింది. రౌండ్ తిరిగిన అసలు రోడ్డు మీద మొత్తం గుట్టలు ఊలి మొత్తం లాక్ అయిపోయింది. ఆడ ఏం పోరాకుండా ఏదైనా మ్యాగ్జీ అనేది పెద్ద మ్యాగ్జీ ఏదైనా పోరాకుండా ఏం చేయాలి. మళ్ళీ ఇబ్బంది పడతాం. మళ్ళీ ఇప్పటికే లేట్ అయింది అని కొట్టుకొస్తా ఉన్నా. అన్న డాబా హోటల్ ఉంటే అన్న ఆపుకొని తిని వెళ్ళిపోవాలి. ఇక ఇప్పుడు మహేష్ పాపం రాత్రి కష్టపడి ఇప్పుడే పోయిండు, బొంగ కడుక్కొని వస్తుంటే అయిపోయిండు. బొంగ కడుక్కొని వస్తున్నాడు. కడుక్కొని వచ్చినాక కథ అన్న డాబా హోటల్ ఉంటే తింటాం. ఇక మళ్ళీ జంపు డీజిల్ కొట్టించుకున్నాం, బయలుదేరినాం. అక్కడ ముందలేనన్ను ఆపుకొని ఏమన్నా తినాలి. ఇక పొద్దు నుంచి తినలే. 2:44 గంటలు, ఇక 3 అయితే దగ్గర 10 నిమిషాలు తక్కువ. 3 గంటల దాకా పొద్దు నుంచి ఏం తినలే, కంటిన్యూ వస్తూనే ఉన్నాం. ఇక డీజిల్ కట్టించుకుంటున్నాం అని చెప్పేసి మొహం కడుక్కున్నాం. టీషర్ట్ గిట్ట చేంజ్ చేసుకుంటూ అప్పారావు ఏదన్నా మంచి యూనిఫామ్ షర్ట్ వేసిండు, క్యాప్ పెట్టుకుంటూ. కడుపులో కాలుతుంది మాకు, ఏం తిందామని అర్థమవుతలేదు. హోటల్ లేవు వీడైతే. ఏడ దాబా కనపడితే ఆడ ఆపుకొని దమ్మ పార్సల్ తీసుకొని ఇప్పుడు తింటూనే ఉంటాం ఇక రన్నింగ్లో.